హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక బిగ్ బాస్ సీజన్ 8లో 12వ వారం నామినేషన్స్ చాలా డిఫరెంట్గా చేశారు. అలాగే బిగ్ బాస్ చరిత్రలోనే ఇలాంటి నామినేషన్స్ ఎప్పుడు జరగలేదనే చెప్పాలి. ఇందులో భాగంగా సోనీ అయితే మాత్రం నిఖిల్ని అయితే వేసుకుందనే చెప్పాలి. ఇక ఉన్నాయి లేని అన్నీ చెప్పి నిఖిల్ని బ్యాడ్గా పోర్ట్రేట్ చేయడానికి అయితే చాలా ట్రై చేసింది. ఇందులో భాగంగానే నిఖిల్ అయితే చాలా ఫీల్ అవుతున్నాడు. లైవ్లోని యష్మితో చెప్పి నేనేం తప్పు చేసి నేను ఇలా నన్ను టార్గెట్ చేస్తున్నారు, సోనియా వచ్చి ఉన్నాయి లేని జరిగినాయి జరగలేని అన్ని కూడా నా మీద ఎందుకు వేసిందో నాకు అర్థం కావట్లేదని అయితే యష్మితో చెప్తున్నాడు నిఖిల్. యష్మి అంటుంది, అవేం పట్టించుకోకుండా నీ గేమ్ నువ్వు వాడు, వాళ్ళు నీకోసమే చెప్పారేమో కదా, దాన్ని నువ్వు ఎందుకు బ్యాడ్గా తీసుకుంటున్నావు అంటే, లేదురా ఇది నాకు తెలిసి చాలా బ్యాడ్గా పోర్ట్రేట్ అవుతుంది బయట అని అయితే నిఖిల్ చాలా ఫీల్ అవుతున్నాడు. సోనియా అయితే మాత్రం చాలా ఓవరాక్షన్ చేసిందనే చెప్పాలి. హౌస్లో నిఖిల్తోనే ఉంటూ ఈ రోజు నిఖిల్కి అయితే ఎన్నుపోటు పొడిచిందని అయితే నిఖిల్ చాలా ఫీల్ అవుతున్నాడు. ఇందులో భాగంగానే హౌస్లో ఉన్న వాళ్ళు కూడా గౌతమ్ కానీ రోహిణి కానీ అలాగే అవినాష్ కూడా నిఖిల్ కోసం మాట్లాడుకుంటూ నాటకాలు ఆడితే ఇలానే ఉంటుంది, వచ్చే వారం బయటికి వెళ్తాడు నిఖిల్ అని అయితే గౌతమ్ అంటుంటే రోహిణి అంటుంది ఈ వారం కానీ వచ్చే వారం కానీ వెళ్ళొచ్చని రోహిణి అంటుంటే అవినాష్ అయితే మాత్రం బాగా గట్టిగా అయింది. వచ్చే వాళ్ళందరూ నిఖిల్కి వేసుకుంటున్నారు, బయట బాగా పోర్ట్రేట్ అయినట్టుంది, వేసే యాసాలన్నీ కూడా బయట జనాలు చూసినట్టున్నారని అవినాష్ పక్కన అంటుంటే వీళ్ళు మాట్లాడుకొని నిఖిల్ అయితే మాత్రం చాలా బ్యాడ్ చేయడానికి అదే చూస్తున్నారు. బయట ఆడియన్స్ కూడా చూస్తున్నారు కదా గేమ్. నిఖిల్ సీజన్ 8లో అడుగుపెట్టినప్పటి నుంచి కూడా ఎన్ని టాస్క్లు గెలిచాడు, ఎన్ని టాస్క్లు ఆడాడు అనేది ప్రాణం పెట్టి ఆడుతున్నాడా లేదనేది చూడాలి. సో ఈ సీజన్కి ఎవరు విన్నర్ అయితే కరెక్ట్గా ఉంటుంది అనేది కామెంట్ పెట్టండి. ఎందుకంటే మీరు పెట్టే కామెంట్ని పెట్టే ఎవరు ఏంటి అనేది అర్థమవుతుంది. సో ఇక్కడ పిఆర్ టీములు కానీ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అని కానీ అందరూ కూడా నిఖిల్ని అయితే టార్గెట్ చేస్తున్నారు. సో ఈ సీజన్ విన్నర్ ఎవరైతే బాగుంటుందని అయితే ఒక కామెంట్ పెట్టండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.